ఈ ఏడ్పేదో అప్పుడే ఏడ్చి వాడితో వెళ్ళిపోయింటే నా కూతురు చచ్చిపోయిందని 4 రోజులు ఏడ్చి వదిలేసి ఉండేవాళ్ళవే. కానీ పగబట్టినట్టు మమ్మల్ని సాధించావు కదే. పనికి మాలిన దానా. అసలు ఇంకా దీంతో మాట్లాడుతున్నావేంటి గోదారి? నా దృష్టిలో ఇది చచ్చిపోయింది. ఎప్పుడైతే పెళ్లిపేటల మీద నుంచి లేచిపోయిందో అప్పుడే చచ్చిపోయింది. దీని ముఖం చూస్తేనే పాపం. వెళ్ళిపోమని చెప్పు. అనొద్దు నాన్న. మిమ్మల్ని చూడకుండా మీతో మాట్లాడకుండా నేను ఉండలేను నాన్న. అమ్మా నువ్వైనా చెప్పమ్మా, నేను కావాలని చేశానా? అయినా నా తలరాత ఇలా ఉంటే నేనేం చేయనమ్మా. ప్రతిసారి మీకు నచ్చిందే చేయాలనుకుంటాను నాన్న. కానీ నా దురదృష్టం ఏది అనుకున్నట్టు జరగదు. చివరికి మీ దృష్టిలో చెడ్డదానిలాగే మిగిలిపోతున్నాను నాన్న. అతనితో వెళ్ళిపోవాలన్న ఉద్దేశమే ఉంటే పెళ్లి వరకు ఎందుకు రాణిస్తాను నాన్న? మీతో చెప్పకుండానో ఎప్పుడు వెళ్ళిపోయేదాన్ని కదా. ఇలా మీ పరువు పోయే పరిస్థితి ఎందుకు తీసుకొస్తాను నాన్న? అర్థం చేసుకోండి నాన్న. నేను కావాలని ఏ తప్పు చేయలేదు నాన్న. అయిపోయింది, ఏదో అయిపోయింది కదయ్యా. ఇంకా ఎందుకయ్యా గొడవ? అయినా కావాలని చేసింది అయితే మళ్ళీ మనకోసం ఎందుకు వస్తుందయ్యా? తిరిగొస్తే నువ్వెన్ని మాట్లాంటావని తెలిసి కూడా నువ్వేమైపోతావోనన్న భయంతో నీకోసం వచ్చిందయ్యా. అది నీ మీద దానికున్న ప్రేమయ్యా. అది అర్థం చేసుకోవయ్యా. అయినా మనకు కావాల్సింది మన అమ్మాయి పెళ్ళే కదయ్యా. ఆ అబ్బాయి మంచోడే కదా. మనం తెచ్చిన సంబంధం కన్నా మంచిదే కదయ్యా. నోరు మోయవే. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇప్పుడు ఇది పెద్దింటోని ఎవడో చేసుకుంది కదా అని జరిగిందంతా మర్చిపోయి ఇద్దరిని తెచ్చి ఇంట్లో పెట్టుకోమంటావా? ప్రాణాలు పోయినా పంచేను. కూతురు లెగిచిపోయినా సిగ్గు లేకుండా మళ్ళీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు నారాయణ అని మొకాన ఉమ్మేస్తారే. దానికన్నా చచ్చిపోవటం మంచిది. చచ్చిపోవటమే మంచిది. ఏంటయ్యా మాటలు? అవునే, చచ్చిపోవటమే మంచిది.
ఇప్పటిదాకా చావాలా బతకాలా అని ఆలోచించిన వాడిని ఇంకా ఇది నా కళ్ళ ముందే ఉంటే నిజంగానే చచ్చిపో. చెప్పు, దాన్ని బయటికి పోమని చెప్పు. నాన్న పొమ్మని మాత్రం చెప్పొద్దు నాన్న, మీ కాళ్ళు పట్టుకుంటాను. చేసి నువ్వు తాకితేనే పాపం, పోవే పనికి మానదా. ఏయ్, ఏమండి? ఏమండి? వదలండి, వదలండి. బాబు వదిలు, బాబు వదిలు, బాబు వదలండి, వదలండి. అయ్యో వదిలు బాబు, నాన్న వదిలు బాబు. మీరేమైపోతారని మీ మీద ప్రేమతో వస్తే వదలండి. నా టైలర్ని ఇన్ని మాటలు అంటావా? అయ్యో అయ్యో అయ్యో, మా నాన్న వదలు. అయ్యో బాబు వదిలు, బాబు నీకు పుణ్యం ఉంటుంది. వదలండి, వదిలిపెట్టు. వదలు, అయ్యో వదిలు బాబు, వదలు నాన్న, వదలు, వదలండి. అయ్యో వదిలు బాబు, వదలండి. మీకే చెప్పేది వదలండి. ఇన్నాళ్ళు టైలర్ మీ కూతురు, ఏమన్నా పడింది, ఏం చేసినా భరించింది. కానీ ఇప్పుడు టైలర్ నా భార్య. నా భార్యని ఒక్క మాటన్నా ఊరుకొని చెప్తున్నా. ఏమండి, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? నేను మిమ్మల్ని ఇక్కడికి రావద్దని చెప్పాను కదా. అసలు నువ్వెందుకు వచ్చావు టైలర్? మీ నాన్న అర్థం చేసుకోవడం చెప్పాను కదా, అంత గొప్ప మనసు లేదు దీనికి. చెప్పినా అర్థం చేసుకోరానే నిన్నెలా బలవంతంగా పెళ్లి చేసుకొని తీసుకెళ్ళాను. అయినా ఇంకా అర్థం కావట్లేదు దీనికి. పాపం శంకరయ్య కన్నా వీడు గొప్పోడు, మంచి సంబంధమే కదా అని నాన్నని కన్విన్స్ చేయడానికి వచ్చినట్టుంది. కానీ ఈ పిచ్చోడు ఆవేశానికి ప్రాణం పోయినా నాన్న ఒప్పుకోరు. అసలు ఎందుకు టైలర్ని అన్ని మాట్లాడుతున్నారు? ఏం తప్పు చేసింది? శంకరయ్యని పెళ్లి చేసుకొని ఉంటే జీవితం నాశనం అయిపోతుందని తెలిసి కూడా మీకోసం పెళ్లి కొప్పుకుంది. అదేనా టైలర్ చేసిన తప్పు? ఆపుతారా? మీరెందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు? నేను మా నాన్నతో మాట్లాడుకుంటాను, మీరు వెళ్ళండి. లేదు టైలర్, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, తక్కువగా చూస్తుంటే నేను తట్టుకోలేను టైలర్. నువ్వు అసలేం తప్పు చేసావు? ఆ శంకరాన్ని పెళ్లి చేసుకుని నీ జీవితం నాశనం అయిపోయింటే అప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళ వీళ్ళు. అయినా మీకు కావాల్సిందేంటి? మీ కూతురికి పెళ్లి కావడమే కదా, అయిపోయింది. ఇంకేంటి ప్రాబ్లం? అసలు శంకరయ్య కన్నా నాకేం తక్కువ? మీ అమ్మాయి పక్కన బాగుంటాను, బాగా చూసుకుంటాను, బాగా డబ్బులు కూడా ఉన్నాయి. అన్నిటికన్నా మీ అమ్మాయికి కూడా నేనంటే ఇష్టం. ఇంకేం కావాలి? చాలు, ఇక ఆపండి. అది కాదు టైలర్. ఆపని చెప్తున్నాను కదా. ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. వెళ్ళిపోతాను టైలర్, నువ్వు కూడా రా. నేను వస్తాను, మీరు వెళ్ళండి. టైలర్,
మళ్ళీ ఈయన ఏమైనా అంటాడు. అంటే అననివ్వండి. మనం చేసిన పనికి ఇంతకన్నా ఇంకేమంటారు? వాళ్ళెన్ని మాటలన్నా పడాల్సిందే. నా మాట మీద మీకే మాత్రం గౌరవం ఉన్నా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను తర్వాత వస్తాను. చెప్పేది మీకే. వెళ్తారా వెళ్ళరా? ఇప్పుడు మీరు వెళ్ళకపోతే నా మీద ఒట్టే. వెళ్ళండి. సరే టైలర్, వెళ్తాను. నువ్వు జాగ్రత్త. నేను బాబాయ్ దగ్గర ఉంటాను. నువ్వు వెంటనే వచ్చాయి. నాన్న, ఆయన ఏదో ఆవేశంలో చాలు, చేసిన అవమానాలు చాలు. గోదారి, దీన్ని వెళ్ళిపోమని చెప్పు. వెళ్ళిపోమని చెప్పు. పుట్టి బుద్ధిరిగి నన్నొక్క మాట అన్నవాడు కాని, నా చొక్కా కాలర్ పట్టుకున్నవాడు కాని ఎవ్వడూ లేడు. కానీ దీనికన్న పాపానికి నా గొంతే వచ్చి పట్టుకున్నాడు వాడు. చాలు, ఈ బతుక్కి అవమానాలు చాలు. ఈ రోజు నుంచి ఇంట్లో దీని ఊసు ఉండకూడదు. దీనికి సంబంధించిన వస్తువులు, జ్ఞాపకాలు ఏమీ ఉండకూడదు. తగల పెడతావో దాని ముఖాన్ని కొడతావో. మళ్ళీ ఇది ఇంటి వైపు రాకూడదు. దీని ముఖం కూడా చూపించకూడదు. నాన్నా, ఎందుకే ఏడుస్తావు? ఇంతకన్నా గొప్ప మర్యాదలు జరుగుతాయనైతే పుట్టింటికి రాలేదు కదా. నేనేం పాపం చేసుకున్నానమ్మా? నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? నువ్వే పాపమో చేయలేదమ్మా. నిన్ను అర్థం చేసుకునేంత పుణ్యాత్ములే ఇక్కడ లేరు. అయినా ఊరంతా నిన్ను మెచ్చుకున్నప్పుడే వీళ్ళు నిన్ను అర్థం చేసుకోలేదు. ఇప్పుడు నలుగురు నాలుగు మాటలు అంటుంటే మెచ్చుకుంటారా? అయినా ఎందుకు బాధపడుతున్నావు చెప్పు? బంగారం లాంటి భర్త దొరికాడు. అసలు ఆ అబ్బాయితో నీ పెళ్లి జరగాలని ఎన్ని దేవుళ్ళకి మొక్కుకున్నానో తెలుసా? నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందమ్మా. నిన్ను అర్థం చేసుకొని వాళ్ల కోసం ఆలోచించి బాధపడకుండా నీ భర్తతో సంతోషంగా ఉండు. ఏంటి అది సంతోషంగా ఉండేది? ఈ 3 ముళ్ళు 3 నాళ్ళ ముచ్చటే. మళ్ళీ శంకరయ్యతో దాని మెడలో తాళి కట్టిస్తా. ఆకాశంలోకి ఎగిరిపోయిందనుకున్న దాన్ని కిందకు దించి పాతాళంలోకి తొక్కేస్తా. ఏడవద్దమ్మా, ఏడుకో. నీలాంటి మంచి మనసున్న ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టుకుంటే పుట్టింటికి అరిష్టం. అయినా నీ భర్త చెప్పినట్టు ఇక్కడే ఉండి ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదమ్మా. ఇప్పుడే వస్తానుండు. అయిపోయాయా నీ ముద్దుల కూతురికి అప్పగింతలు? ఇక్కడే ఉండి
అదొచ్చినా కనీసం బయటకు కూడా రాలేదేంటే? అంత కాందైపోయిందా? నాన్న కాబట్టి దాన్ని చూస్తేనే అసహ్యం అని చెప్పి తిట్టి లోపలికొచ్చేశారు. అదే నేనొచ్చుంటే గొంతు పిసికి చంపేసుండేదాన్ని. అది అమాయకురాలు మంచిదైపోయింది కదా, ఏమన్నా చేస్తారే. అయినా దేవుడనేవాడున్నాడు. ఇన్నాళ్ళు అది పడ్డ బాధలు చూసి చివరికి ఆ బాబు రూపంలో మంచి దారే చూపించాడు. ఈ కుట్టు మిషన్ ఫోన్తోనే అది ఎక్కడికి వెళ్ళినా పట్టుకునే ప్లాన్ చేయాలి. ఈ కుంకుమ భరణ తీసుకోమ్మా. ఇది నీ పెళ్లికి నీ పుట్టింటి వాళ్ళు ఇస్తున్న సారే అనుకోమ్మా. ఏడొద్దమ్మా, ఏడవద్దు. వెళ్ళమ్మా, వెళ్ళి నీ భర్తతో సంతోషంగా ఉండు.
నేను కావాలని చేయలేదని నువ్వైనా అర్థం చేసుకుంటావనుకున్నానక్క. కనీసం ఒక్క మాట అనడానికి కూడా బయటికి రాలేదంటే నా మీద ఎంత కోపంగా ఉన్నావో అర్థమవుతుంది.